హాయ్ అండి, వెల్కమ్ టు బీ స్మార్ట్ మన ఛానల్ అండి. కస్టమర్ ఒక శారీ ఇచ్చారండి. అది వాళ్ళ మదర్ది, ఇక ఓల్డ్ అయిపోయిందని చెప్పి తను వాళ్ళ మదర్ వేసుకోవట్లేదని చెప్పి దీన్ని కొంచెం రీమోల్డ్ చేయక, నాకు డ్రెస్ లాగా స్టిచ్ చేయక అని చెప్పి అన్నారు. సరే, దీన్ని అసలు ఎలాగా అంటే ఇలా వర్క్ వచ్చింది, దీన్ని అసలు ఎలా చేయాలి, ఎలాగ స్టిచ్ చేస్తాననేది తను ఒక ఫోటో రిఫరెన్స్గా ఒక ఫోటో పెట్టిందండి. అలా కావాలక్క అంది. అసలు అది అలాగా వచ్చిందా లేదా అనేది కుట్టిన తర్వాత చూపిస్తానండి. అసలు చూడండి, ఒకసారి కటింగ్ చేసి పెడతాను. ఇదిగోండి, ఇది శారీ మొత్తం ఇలా వచ్చిందండి. ఇదిగోండి, పళ్ళు మాత్రం ఇలా చిన్నగా ఇచ్చారు. ఈ పళ్ళుని ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రం యూజ్ చేస్తానండి. బ్యాక్ వచ్చి ప్లెయినే వస్తుంది. చూద్దాం అసలు ఎలా వస్తుంది అనేది. ఇదిగోండి, ఇదేమో కింద కుచ్చులు వస్తాయండి. ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్ బారుగా ఇచ్చాడు కదా చిన్న ముక్క. ఇదిగోండి ఇలాగా, ఇది ఫ్రంట్ ఇక్కడ జాయింట్ వస్తుందండి. ఇదేమో బ్యాక్ పార్ట్. ఇది హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్. ఇదేమో ఈ లేస్ ఈ నడుం దగ్గర యూజ్ చేయమన్నారు. నడుం దగ్గర యూజ్ చేయాలి. ఇది ఫోటో పెట్టారు రెఫరెన్స్గా. అది దానిలో దానిలో ఉన్నట్టుగా స్టిచ్ చేద్దామండి. పదండి, స్టిచ్ చేద్దాం అండి. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి హ్యాండ్స్ ఇలా, దీనికి షార్ట్ హ్యాండ్స్ పెట్టానండి. ఫ్రంట్ నెక్ వచ్చి ఇలాగా నడుము దగ్గర ఇదిగోండి ఇలా వేసానండి బోర్డర్ని. ఇదిగోండి, చెప్పాను కదా ఇలా మధ్యలో జాయింట్ వస్తుందని. ఇదిగోండి ఇలా పెట్టానండి. ఇదిగోండి, ఇదేమో కుచ్చులు ఇలా కుచ్చులు వచ్చినాయండి. ఇది కూడా ఫుల్ గేర్ వచ్చిందండి. శారీ మొత్తం కింద ఇలా పెట్టేశానండి. శారీ మొత్తం ఇది కూడా ఫుల్ గేర్ వచ్చింది. ఇదంతా వర్క్ వచ్చిందండి. ఇదేంటంటే దగ్గర నుంచి కనిపిస్తుంది, దూరంలో అంత ఏం క్లారిటీగా కనిపించలేదు. అంటే బ్యాక్ నెక్ వచ్చేసరికి రౌండ్ పెట్టేసేసి సింపుల్గా థ్రెడ్స్ పెట్టేశానండి. బ్యాక్ నెక్ చూసారు కదండి, ఓల్డ్ శారీని ఏ విధంగా రీమోడల్ చేశాను. ఇక తనకి ఇచ్చిన తర్వాత తనకు నచ్చిందో లేదో తెలుసుకోవాలండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.